డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ సెషన్లో ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడగబడిన క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇంకా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదుగా ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మ్యాక్సిమం నాతోటి పాసిబుల్ అయినంత వరకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ కావాలనుకుంటే యూటర్న్ ది లెర్నింగ్ యాప్లో అవైలబుల్ ఉన్నాయండి. వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, లింక్ తోటి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లేస్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. డిఎస్సి వాళ్ళకి, ఇటు తెలంగాణ ఏపీ వాళ్ళకు, అదేవిధంగా ఫుల్ కోర్సు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వాళ్ళకు ఉంది. అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకు టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి. అట్లాగే ఆర్ఆర్బి వాళ్ళకు కూడా టెస్ట్ సిరీస్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా క్లాసెస్ కూడా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడేటన్నీ కూడా యాప్లో ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావం ఇస్ కెమికల్ నేచర్ ఆఫ్ ద మెటల్ ఆక్సైడ్. కెమికల్ నేచర్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్. మరి లోహ ఆక్సైడ్ ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? ఎస్, లోహ ఆక్సైడ్ ఏ స్వభావాన్ని కలిగి ఉంది? మనకు ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఉందండి. ఏం ఎక్స్పెరిమెంట్ అంటే, లోహ ఆక్సైడ్ అనేది ఆమ్లంతో చర్యలో పాల్గొంటే లవణము ప్లస్ నీరు అనేది ఏర్పడుతుంది. అంటే లవణము నీరు ఎప్పుడు ఏర్పడతాయంటే, ఒక ఆమ్లము క్షారము కలిసినప్పుడే లవణము ప్లస్ నీరు అనేది ఏర్పడతాయి. ఇట్లాంటి చర్యను మనం ఏమంటున్నాం? తటస్థీకరణ చర్య అంటున్నాం, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటున్నాం. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఆమ్లం ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది? క్షారం అనేది అవుతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ తోటి మనం ఏం చెప్పచ్చు? లోహ ఆక్సైడ్లకు ఏ గుణం ఉంటుంది? క్షార స్వభావం ఉంటుందని మనం కన్ఫర్మ్ చేయొచ్చండి. సో మరి ఆప్షన్లో ఉందా లేదా? ఆమ్లత్వం కాదు, క్షారత్వం సెకండ్ ఆప్షన్ రైట్. ద్విస్వభావం ఆమ్లము క్షారము రెండు తప్పు, తటస్థం ఇది కూడా తప్పు. సో ఆన్సర్ ఏంటండి? క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఎక్స్పెరిమెంట్తో పాటు ఇంకొక ఎక్స్పెరిమెంట్ మనకు సిలబస్లో ఉంది. అలోహ ఆక్సైడ్ అనేది ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది అని ఉంది. ఈ అలోహ ఆక్సైడ్ అనేది క్షారంతో చర్యలో పాల్గొన్నప్పుడు కూడా లవణము ప్లస్ నీరే ఏర్పడుతుంది. ఆల్రెడీ ఇక్కడ క్షారం ఉన్నప్పుడు ఇచ్చిన అలోహ ఆక్సైడ్ ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. మన గత ఎగ్జామ్లో ఏం అడిగిండు? లోహ ఆక్సైడ్ యొక్క స్వభావం అని అడిగిండు, అది క్షార స్వభావం అని ఫైనల్ చేసినాం. భవిష్యత్తులో అలోహ ఆక్సైడ్, నాన్ మెటల్ ఆక్సైడ్ యొక్క నేచర్ అడిగితే అది అసిడిక్ నేచర్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మెటల్ ఆక్సైడ్ నేచర్ ఈజ్ బేసిక్ నేచర్, నాన్ మెటల్ ఆక్సైడ్ నేచర్ ఈజ్ అసిడిక్ నేచర్. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇంతకు ముందు అడిగిండు, భవిష్యత్తులో అడగడానికి అవకాశం అనేది ఉందండి. దెన్ సెకండ్ క్వశ్చన్ చూస్తే, ఈ క్రింది వానిలో సత్యమైన వాక్యం ఏది? ఫ్రమ్ ది గివెన్ బిలో విచ్ ఈజ్ కరెక్ట్? ఎస్, సోడియం కార్బోనేట్ బేకింగ్ సోడాగా వాడతారు. సోడియం కార్బోనేట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ బేకింగ్ సోడా. సెకండ్ వన్, సోడియం బైకార్బోనేట్ యూజ్డ్ యాజ్ ఏ వాషింగ్ సోడా. అంటే సోడియం బైకార్బోనేట్ను వాషింగ్ సోడాగా ఉపయోగిస్తాం. ఆల్కాలీలన్నీ క్షారాలే. ఆల్కాలీలన్నీ క్షారాలే. ఆల్ ఆల్కాలీస్ ఆర్ బేసెస్. క్షారాలన్నీ నీటిలో పూర్తిగా కరుగుతాయి. ఆల్ బేసెస్ ఆర్ డిజాల్వ్ ఇన్ ద వాటర్ యాజ్ ఎ కంప్లీట్లీ. ఎస్, ఇవన్నీ కూడా మనకున్న ఆప్షన్స్ అండి. మరి ఏది రైట్ అయింది, ఏది తప్పైంది చూద్దాం. సోడియం కార్బోనేట్ మీన్ Na2CO3. Na2CO3ని మనం ఏమంటామంటే వాషింగ్ సోడా అంటాం. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి దీన్ని ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ వీడు ఏమన్నాడు? బేకింగ్ సోడా అన్నాడు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ ఆప్షన్ అండి. అదేవిధంగా సోడియం బైకార్బోనేట్ మీన్ NaHCO3. ఈ NaHCO3ని ఎట్లా వాడతామట? వాషింగ్ సోడాగా వాడతాం. ఈ NaHCO3 ఈజ్ నథింగ్ బట్ బేకింగ్ సోడా. ఇది తినే సోడా అని కూడా అంటాం. ఆహార పదార్థాలు తయారు చేయడంలో ఇది మనం ఉపయోగిస్తున్నాం. మైల్డ్ యాంటీసెప్టిక్, యాంటీ యాసిడ్గా కూడా ఇది పనిచేస్తుందండి. కావున ఇక్కడ వాషింగ్ సోడా అని మెన్షన్ చేసిండు, ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఆల్కాలీలన్నీ క్షారాలే. ఏమంటుండో? ఆల్కాలీలన్నీ క్షారాలే. మరి ఏంటి ఆల్కాలీలు?
ఏంటి ఆల్కాలీలు? అసలు ఆల్కాలీలు అని వేటిని అంటాం? క్షారాలు అనేవి మొత్తం కాకుండా కొన్ని మాత్రమే నీటిలో కరుగుతాయి. అన్ని క్షారాలు నీటిలో కరగవు. ఏ క్షారాలైతే నీటిలో కరుగుతాయో వాటిని మనం ఏమనాలి? ఆల్కాలీ అనాలి. ఎస్, which is bases are dissolving in the water, that bases are known as a alkali. నీటిలో కరిగే క్షారాలనే మనం ఆల్కాలీలు అంటున్నాం. నీటిలో కరగని క్షారాలను మనం ఆల్కాలీలు అనం. అన్ని క్షారాలు నీటిలో కరవు. కొన్ని పూర్తిగా కరుగుతాయి, కొన్ని మోడరేట్గా కరుగుతాయి, కొన్ని అసలుకే కరగడానికి అవకాశం అయితే లేదండి. సో ఇక్కడ క్షారాలు నీటిలో కరుగుతాయి. నీటిలో కరిగే క్షారాలను ఆల్కాలీలు అంటాం. అంటే మొత్తం మీదుగా క్షారాలు అన్నీ ఆల్కాలీలేనా? కాదండి. క్షారాలన్నీ ఆల్కాలీలు అనేవాడు తప్పు. బట్ ఆల్కాలీలన్నీ క్షారాలే అవుతాయి. ఎందుకోసం? నీళ్ళలో కరిగిన క్షారాలనే ఆల్కాలీలు అంటున్నాం కావున ఆల్కాలీలన్నీ క్షారాలే. ఈ స్టేట్మెంట్ రైట్. బట్ క్షారాలు అన్నీ ఆల్కాలీలు అయితే కావండి. ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, థర్డ్ ఆప్షన్ అనేది సత్యంగా ఉంది. మరి ఫోర్త్ ఆప్షన్ క్షారాలన్నీ నీటిలో కరుగుతాయంటుండు, పూర్తిగా కరుగుతాయంటుండు. ఇది తప్పండి. కొన్ని మాత్రమే నీటిలో పూర్తిగా కరుగుతాయి, అన్నీ కరగవండి. కొన్ని మోడరేట్గా మాత్రమే కరుగుతాయి. ఫోర్త్ ఆప్షన్ కూడా తప్పు. ఫస్ట్ ఆప్షన్ తప్పు, సెకండ్ ఆప్షన్ తప్పు. ఉన్న కరెక్ట్ ఆప్షన్ ఏది? థర్డ్ వన్ అండి. ఆన్సర్ అనేది థర్డ్ వన్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ లవణం యొక్క స్వభావం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాపర్ సల్ఫేట్ ఎట్లా ఏర్పడుతుందంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4 కింగ్ ఆఫ్ కెమికల్స్. ఇది కాపర్ హైడ్రాక్సైడ్ తోటి చర్యలో పాల్గొంటుంది. అప్పుడు ఏమేర్పడుతుంది? మనకు కాపర్ సల్ఫేట్ ప్లస్ వాటర్ మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. ఇది రియాక్షన్ ఈ రెండింటి మధ్యలో జరిగినప్పుడు ఈ ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడ్డ కాపర్ సల్ఫేట్ ఏ గుణాన్ని కలిగి ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఎస్, ఇక్కడ నేను ఏమంటున్నా? ఇక్కడ H2SO4 అనేది కీ రోల్. ఇది బలమైన ఆమ్లము. ఎవరు డామినేటర్? యాసిడ్ అనేది డామినేటర్. ఇది బలమైన ఆమ్లము. కావున ఇక్కడ ఏర్పడ్డ సాల్ట్కి దీని లక్షణాలు అనేవి ఇక్కడ ఉంటాయండి. కావున ఈ లవణానికి ఏ గుణం ఉంటుంది? ఆమ్ల గుణం అనేది ఉంటుంది. ఈ లవణానికి ఏ గుణం ఉంటుంది? ఆమ్ల గుణం అనేది ఉంటుంది. మనకు ఆప్షన్లో ఉందా లేదో చూద్దాం. ఆమ్ల స్వభావం ఫస్ట్ వన్, ఇది రైట్ ఆన్సర్. క్షారము తప్పు, తటస్థం తప్పు, ద్విస్వభావము తప్పు. సో ఆన్సర్ ఈజ్ 1 అండి. ఎస్, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోగశాలలో ప్రమాదవశత్తు కంటిలో క్షారం పడినప్పుడు ముందుగా నీటితో కడిగి తర్వాత కింద సూచించబడిన ఈ పదార్థంతో కడగాలి అని మనకు క్వశ్చన్ ఇచ్చిండు. అంటే ల్యాబొరేటరీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు నీ కంటిలో అకస్మాత్తుగా ఏం పడ్డదట? క్షారం పడ్డదట, బేస్ పడ్డదట. ఎస్, అప్పుడు ఫస్ట్ నీళ్ళతో కడిగిన తర్వాత కింద సూచించబడిన ఈ పదార్థంతో కడగాలి అంటుండు. మరి ఏంది అనేది ఆప్షన్లో చూద్దాం. ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో ఏముంది? అన్ఎక్స్పెక్టెడ్లీ ఇన్ ద కెమిస్ట్రీ ల్యాబొరేటరీ వైల్ యూ మేకింగ్ ఎనీ ఎక్స్పెరిమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్ ఎనీ బేస్ ఇన్ యువర్ ఐస్, first you have to wash it with water and then wash it with which of the following chemical? That is the question. ఏమంటుండు? సోడియం బైకార్బోనేట్, సజల బోరిక్ ఆమ్లం ద్రావణం, ఎసిటిక్ ఆమ్లం ద్రావణం, ఆముదం. ఇక్కడ పడ్డది ఏంది? క్షారం పడ్డదంటే దాన్ని తటస్థం చేయాలి. బేస్ పడ్డదంటే దానికి తటస్థం చేయాలంటే యాసిడ్ కలపాలి. ఏం కలపాలి? యాసిడ్ కలపాలి. ఈ యాసిడ్ కూడా ఎట్లా ఉండాలి? వీక్ యాసిడ్ ఉండాలి, బలహీన ఆమ్లము. ఎస్, వీ నీడ్ టు వాష్ విత్ యాసిడ్. ద యాసిడ్ షుడ్ బి ఇన్ ద వీక్ యాసిడ్ అనేది మనకి ఇక్కడ రిక్వైర్ కావాలి. సోడియం బైకార్బోనేట్ బేసిక్ నేచర్ ఉంటుంది, తప్పు.
సజల బోరిక్ ఆమ్లము, ఇది ఓకే రైట్. ఎసిటిక్ ఆమ్లం, ఇక్కడ కూడా ఆమ్లం ఉంది, ఆముదము ఇది కాదండి. ఇక్కడ రెండు ఉన్నాయండి, సజల మీన్ డైల్యూటెడ్ బోరిక్ యాసిడ్ అనేది ఉంది, అట్లాగే ఎసిటిక్ ఆమ్లం ఉంది. సార్ నువ్వు క్షారం పడితే యాసిడ్ యూజ్ చేసుకోవాలన్నా మరి రెండు యాసిడ్స్ ఉన్నాయంటే ఇక్కడ బోరిక్ ఆమ్లం, సజల బోరిక్ ఆమ్లాన్ని కంపేర్ చేస్తే ఎసిటిక్ ఆమ్లాన్నితో కంపారిజన్ చేస్తే ఎసిటిక్ ఆమ్లం అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. మళ్ళీ దీంతో కడగడం వల్ల సెన్సిటివ్గా ఉన్న ఐ అనేది ఇంకా రియాక్ట్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. కావున ఇక్కడ ఎసిటిక్ ఆమ్లం అనేది యూజ్ చేయము. ఎస్, ఇక్కడ సజల బోరిక్ ఆమ్లాన్ని మాత్రమే మనం యూజ్ చేస్తాము, అది కూడా 1% దాంతో మనం యూజ్ చేయాలి. ఎస్, ఇది మనకు యాంటీసెప్టిక్ లాగా పని కూడా చేస్తుంది, యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. ఇది వీక్ నేచర్ అనేది ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. కావున ఇది ఇక్కడ పడ్డ క్షారంతో రియాక్ట్ అయిపోయి దాన్ని తటస్థం చేసే ప్రయత్నం అనేది చేస్తుంది. కావున మనం ఏం యూజ్ చేయాలి, సజల బోరిక్ ఆమ్ల ద్రావణాన్ని యూజ్ చేయాలి. ఎస్, దట్ ఈస్ ద సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్. నెక్స్ట్ ఏంది, కంటికి క్షారం వలన గాయం అయితే ప్రథమ చికిత్స కొరకు దీనిని ఉపయోగిస్తాం. సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయిందండి. ఎస్, కంటికి క్షారం వలన గాయం అయితే ప్రథమ చికిత్స కొరకు దేన్ని ఉపయోగిస్తున్నాం, సోడియం బైకార్బోనేట్ బలహీన ద్రావణం. రాంగ్. 1% బోరిక్ యాసిడ్, ఇందాక చెప్పిన సజల బోరిక్ ఆమ్లం అని ఒకసారి ఇస్తే నెక్స్ట్ ఎగ్జామ్లో 1%, నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను 1% బోరిక్ యాసిడ్ ద్రావణం అని చెప్పిండు, ఇది కూడా రైట్. నిమ్మరసం యూజ్ చేయరాదు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అయితే బేసిక్ నేచర్ ఉంటుంది, నిమ్మరసము ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. బట్ ఇక్కడ మనకు కన్నుతో పడ్డ బేస్తో రియాక్షన్కి పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యేది కేవలం 1% ఆఫ్ ద బోరిక్ యాసిడ్ మాత్రమే. అందుకోసం దేన్ని యూజ్ చేయాలా, సెకండ్ దాన్ని యూజ్ చేయాలా, నిమ్మరసాన్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ రైట్. ఇవి ఈరోజు సెషన్లో ఉన్న వివిధ రకాల క్వశ్చన్స్ అండి, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీ ముందు అయితే తీసుకొచ్చాను. అదేవిధంగా పాత వీడియోస్ కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి తప్పకుండా మీకు యూజ్ అవుతాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్, మరిన్ని రకాల క్వశ్చన్స్ తోటి రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.